ఒక నృత్యం. ఊహించుకోండి, దాని లయకు తగ్గట్టుగా విశ్వాలు పుడుతున్నాయి, మళ్ళీ కరిగిపోతున్నాయి. ఇదేదో కేవలం కళారూపం అనుకుంటే పొరపాటే. ఇది సృష్టి యొక్క స్పందన. మరి ఆ అద్భుతమైన శివుని విశ్వ నృత్యం వెనకున్న రహస్యమేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం ఒక డాన్స్ ఫోటో కాదండి. ఇది ఏకంగా విశ్వం యొక్క పుట్టుక, దాని స్థితి, దాని లయం. ఆయన చేసే ప్రతి కదలిక ఒక కొత్త గెలాక్సీకి ప్రాణం పోస్తోంది. ఆయన వేసే ప్రతి అడుగు అదే కాలచక్రానికి మార్గం చూపిస్తోంది. దీన్నే తాండవమంటారు. మన అస్తిత్వానికే లయనిచ్చిన ఒక అద్భుతమైన నాటకమన్నమాట. సరే, శివుని విశ్వనృత్యం, చలనంలో ఉన్న ఒక విశ్వం. అసలు దీని అర్థమేంటి? ముందు ఆ కాన్సెప్టేంటో చూద్దాం. తాండవం అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం తీసుకునే శ్వాసలాంటిది. సృష్టి, స్థితి, లయం, ఈ మూడింటినీ వేర్వేరుగా చూడకూడదు. ఇవన్నీ ఒకే సైకిల్లో భాగాలు. అదొక అంతులేని చక్రం, ఆయన వేసే దివ్యమైన నృత్యంలోని అడుగులు మాత్రమే. ఓకే, మరి ఈ అద్భుతమైన నృత్యానికి అధిపతి ఎవరు? ఆయనే నటరాజు. పదండి, ఆ నృత్య అధిపతి గురించి కాస్త తెలుసుకుందాం. నర్తకుడు శివుడే, కాని ఈ రూపంలో ఆయన్ని నటరాజు అని పిలుస్తారు. నటరాజు, ఆ పేరులోనే ఉంది కదా అంతా. నట అంటే నృత్యం, రాజు అంటే ప్రభు. అంటే నృత్యానికే అధిపతి, ఈ విశ్వమనే రంగస్థలానికి చక్రవర్తి. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒక పక్కేమో ఎనలేని శక్తి, విశ్వాన్నే కదిలించేంత చలనం. మరో పక్కేమో ప్రగాఢమైన నిశ్చలత్వం, పూర్తి ప్రశాంతత, ధ్యానం. అసలు ఒకే వ్యక్తిలో, ఒకే సమయంలో కదలిక, నిశ్చలత్వం రెండూ ఎలా సాధ్యం? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బహుశా మన అస్తిత్వం యొక్క అసలైన స్వభావమే ఇదేనేమో. సరే, ఇప్పుడు విశ్వశక్తి యొక్క చిహ్నాలు అంటే అస్తిత్వం యొక్క పరికరాల గురించూద్దాం. ఈ విశ్వనర్తకుడు ఊరికే నృత్యం చెయ్యడు. ఆయన చేతిలో కొన్ని సాధనాలుంటాయి. కాని అవి మామూలు వస్తువులు కాదు, అస్తిత్వానికి అవసరమైన పరికరాలు. మరి ఇంత శక్తివంతమైన ఈ చిహ్నాల్లో దాగి ఉన్న రహస్యాలేంటి? మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి? మొట్టమొదటగా త్రిశూలం. మనకు ఇది చూడ్డానికి ఒక ఆయుధంలా కనిపిస్తుంది. కాని దీని వెనకున్న అర్థం చాలా పెద్దది. విశ్వంలో ఉన్న ప్రాథమిక శక్తులన్నింటిపైన ఆయనకున్న అధికారాన్ని ఇది సూచిస్తుందన్నమాట. ఆ త్రిశూలానికి ఉన్న 3 మొనలు, అవి 3 వేర్వేరు శక్తులకు చిహ్నాలు. ఒకటి సృష్టి, ఇంకొకటి స్థితి, మూడవది లయం. చూడండి, ఆయన ఈ మూడింటినీ వేరువేరుగా చూడట్లేదు, ఒకే ఆయుధంగా తన చేతిలో పట్టుకున్నాడు. అంటే ఈ శక్తులన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయని అర్థం. ఇక ఢమరుకం, ఇసుక గడియారం ఆకారంలో ఉండే ఈ చిన్న డ్రమ్. దీనినుంచి వచ్చే శబ్దం మామూల్ది కాదు. ఆ శబ్దంతోనే సృష్టికి లయ దొరికింది అనంటారు. అవును, దాని శబ్దాన్నే విశ్వం యొక్క మొట్టమొదటి శబ్దంగా నమ్ముతారు. అదే నాదబ్రహ్మం. అంటే దానినుంచే ఈ సమస్త అస్తిత్వం పుట్టింది. ఇప్పుడు మనం వింటున్న ప్రతి శబ్దం, చూస్తున్న ప్రతి రూపం అన్నీ కూడా ఆ మొట్టమొదటి శబ్దం యొక్క ప్రతిధ్వనేనట. ఎంత అద్భుతమైన ఆలోచన కదా. సరే, ఒక పక్క సృష్టి, మరోపక్క వినాశనం. మరి 2 శక్తుల మధ్య బ్యాలెన్సెలా? ఆ గొప్ప సమతుల్యం ఆయన నృత్యంలోనే దాగి ఉంది. ఈ బ్యాలెన్స్ని ఒకసారి గమనిద్దాం. ఒక చేతిలో ఉన్న ఢమరుకం శబ్దంతో సృష్టి జరుగుతోంది. అదే సమయంలో మరో చేతిలో ఉన్న అగ్ని పాతదాన్ని కాల్చేసి కొత్తదానికి దారిస్తోంది. పైకెత్తిన చెయ్యేమో భయపడొద్దు, నేనున్నాను అని ఆశీర్వదిస్తుంటే, కింద ఉన్న పాదం అజ్ఞానాన్ని తొక్కిపడేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది ఒకదానికొకటి వ్యతిరేక శక్తుల మధ్య యుద్ధం కాదు. ఇది ఒక సంపూర్ణమైన హార్మనీ, ఒక సామరస్యం. చూడండి, వినాశనం ద్వారానే సృష్టి సాధ్యం, నృత్యం ద్వారానే విశ్వక్రమం ఏర్పడుతుంది. దీని అర్థమేంటంటే, వినాశనమనేది అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభానికి దారి. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండలేదు. 2 ఒకే నాణ్యానికి 2 వైపులలాంటివి. అయితే ఇంతటి విశ్వశక్తికి ఎప్పుడూ ఒక ఆకారముండాల్సిందేనా? రూపం నుంచి అరూపానికి, అంటే ఫామ్ నుంచి ఫామ్లెస్నెస్ వైపు ఈ శక్తి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా? ఈ దివ్యశక్తి కేవలం ఆ నృత్యానికే పరిమితం కాదు. మనం చూసే నటరాజ రూపం ఆ శక్తికి ఒక వ్యక్తీకరణ మాత్రమే. అసలైన శక్తికి రూపం లేదు, అది నిరాకారం.
ఆ నిరాకార స్వరూపాన్ని కూడా మనం పూజిస్తాం. అదే శివలింగం. దివ్యమైన సృజనాత్మక శక్తికి ఇదొక చిహ్నం. చూడండి, ఈ ప్రకృతిలో ఈ పర్వతాల మధ్య ఎంత సహజంగా ఇమిడిపోయిందో. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఆ విశ్వశక్తి ఈ ప్రకృతితో, ఈ భూమితో ఎంతలా పెనవేసుకుపోయుందో. ఈ రూపం విశ్వం యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. సృష్టి యొక్క అంతులేని చక్రాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ చూడండి, జలపాతం దానంతట అదే అభిషేకం చేస్తున్నట్లు ఎంత అద్భుతంగా ఉందో. ప్రకృతి శక్తులతో దానికి ఉన్న బంధం ఎలాంటిదో ఇది చూపిస్తుంది. ఈ లింగం జనన మరణాలనే అంతులేని చక్రానికి ఒక నిలువుటద్దం లాంటిది. కాబట్టే చివరిగా ఒక ప్రశ్న ఆలోచించండి. ఈ విశ్వం మనకోసం ఒక ప్రదర్శన ఇస్తోందా, లేక మనమందరం కూడా ఆ నృత్యంలో ఒక భాగమా? మన అస్తిత్వం కూడా ఆ లయలో ఒక చిన్న అడుగా?